ప్రేమికులు మిస్సింగ్ అట. 5 ఏళ్లలో అదృష్టమైన 1,00,000 మందిలో 60% మంది ప్రేమికులే. 5 ఏళ్లలో 1,00,000 మంది అదృష్టమయ్యారంట ప్రేమికులు. వీరిలో 17 నుంచి 27 మధ్య వయసున్న వాళ్ళే ఎక్కువ. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్లే పరార్. 85% ట్రేస్ చేసి పేరెంట్స్కి అప్పగిస్తున్న పోలీసులు. మిస్టరీగా మిగులుతున్న 15% కేసులు. తమ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఏటా 1000 మంది దాకా గడప దాటుతున్నారు. వీరిలో తెలిసి తెలియని వయసున్న మైనర్లు కూడా ఉంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా మిస్సింగ్ కేసులు నమోదైతే అందులో సుమారు 50,000 మందికి పైగా ప్రేమికులే ఉన్నట్లు క్రైమ్ రికార్డులు చెబుతున్నాయి. ఇలాంటి కేసులను ట్రేస్ చేసి సిఐడి పోలీసులు పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ప్రేమికులు ఇద్దరు మేజర్లు అయితే వారి ఇష్టానికి వదిలేస్తున్నారు. మైనర్లు అయితే పేరెంట్స్కు అప్పగిస్తున్నారు. పోలీసులు అతి కష్టం మీద 85% కేసులు ట్రేస్ చేస్తుండగా మరో 15% కేసులు మిస్టరీగా మిగిలిపోతున్నాయి. 5 ఏళ్లలో 1,00,000 మందికి పైగా అదృశ్యం. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1,03,496 మంది అదృశ్యమయ్యారు. వీరిలో ప్రేమించుకొని పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మొత్తం మిస్సింగ్ కేసులో 60% మంది ప్రేమికులే ఉంటున్నారని సిఐడి ఎంక్వైరీలో తేలింది. గత 5 ఏళ్లలో 1,03,496 మంది మిస్సింగ్ సంబంధించి 96,614 వరకు కేసులు ఫైల్ అయ్యాయి. వీరిలో 97,028 మందిని సిఐడి పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఈ ఏడాది నవంబర్ వరకు ఇలాంటివి 22,780 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది నవంబర్ వరకు 1,00,000 కేసులు 1,03,000 కేసులు నమోదైనాయంట. పరార్, ఇంట్లో నుంచి చెప్పకుండా పరార్. ఈ టెక్నాలజీ ఎక్కువ అయిపోయింది. ఈ ఫోన్ చేతులకు వచ్చిందంటే ప్రేమలో ఉన్నట్టే. ఇక పొద్దు లేదు మాపు లేదు, ఫోన్లలో మూతి పెట్టున్నాయన. సో దీంట్లో ఇట్లా పారిపోవడానికి కొన్ని కారణాలు ఏంటంటే ఇంట్లో ఒప్పుకోలేకపోవడం, మా ప్రేమను ఏడా తిరస్కరిస్తారో అని చెప్పేసి పారిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అమ్మాయికి నచ్చినంత మాత్రాన పేరెంట్స్కి నచ్చరు. దీంట్లో కొన్ని ఇంటర్ క్యాస్ట్ ఉంటాయి. తర్వాత కొన్ని అబ్బాయికి సంబంధించి ఇక్కడ కులం పనిచేస్తుంది, ఇక్కడ ఆర్థికం పనిచేస్తుంది, ఇక్కడ వర్గం పనిచేస్తుంది. కాబట్టి ఇష్టానుసారంగా వీళ్ళు ఇప్పుడు ఇంకోటి ఏమొచ్చిందంటే మొత్తం అందరికీ జ్ఞానోదయం ఏమైందంటే మాకు రైట్స్ ఉన్నాయి, మేము పెళ్లి చేసుకునే రైట్స్ ఉన్నాయి అంటారు. రైట్స్తో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి. సో మొత్తం మీద మైనర్లు అయితే పోలీసు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ అమ్మ నాన్నకు అప్పగిస్తున్నారంట. ఒకవేళ మేజర్లు అయితే మీ ఇష్టం అమ్మ, మరి పెళ్లి చేసుకుంటారా తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తున్నారట. మొత్తం మీద అయితే 90,000 1,00,000 మంది పరారైతే 96,000 కేసులు నమోదైనాయట. ఇక పోలీసు వాళ్ళకి ఇప్పుడు ఇది ఒకటే పని, ఎక్కడ వాళ్ళు లేచిపోయారు వాళ్ళని ఉరికి పట్టుకు రావాలి. అమ్మాయి ఇష్టానుసారంగానే పోతుంది, ఇంట్లో లెటర్ రాసి కూడా పోతుంది. కథ అమ్మ నాన్న పోతారు, మిస్సింగ్ కేసు పెడతారు. పోలీసులు మొత్తం వాళ్ళందరిని ఊరంతా గాలిచ్చి తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పుడు కౌన్సిలింగ్ చేయాలి. పోలీసులకు ఇది పెద్ద టాస్క్ అయిపోయింది. ఇలా లవ్వులు చేయవాటికి ఇదే పెద్ద అది అయిపోయింది. సో వీరిలో 17 నుంచి 28 మధ్య వయసున్న వాళ్ళేనంట. మరి వాళ్ళే కదా లవ్లు చేసుకునేది. 80% దాకానైతే మొత్తం మీద ట్రేస్ చేసి పట్టుకొస్తున్నారు. కొంతమందిని పేరెంట్స్కి అప్పగిస్తే కొంతమందిని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టానికి వదిలేస్తున్నారు.